తులారాశి వారికి ఈ వారం 8వ ఇంట్లో బృహస్పతి ఉన్నందున మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ వారం 5వ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దాని కారణంగా మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన కార్యానికి నిర్వహించాలని నిర్ణయించవచ్చు. అలాగే సామాజిక పరస్పర చర్యల కంటే మీరు ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. దీనికోసం మీరు రోజువారీ నడకకి వెళ్లడం ద్వారా మరియు బయట ఆహారాన్ని వదిలివేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. ఇంకా ఈ వారం ఎలాంటి చిన్న రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలకి ఇది శుభం. ఏదేమైనా ఇప్పుడు ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి మరియు అలా చేయకపోతే మీ డబ్బును పెద్ద లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తర్వాత మాత్రమే ఏదైనా పెట్టుబడి పెట్టమని సలహా. ఇంకా ఈ వారం మీ మనసు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది. ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. దీంతో మీరు మీ కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు. మనసులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనుక చూసినట్లయితే గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగహవనం చేయండి. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 25వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.